ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. సీఎం టూర్, బహిరంగ సభ ఏర్పాట్ల మీద మంత్రి పోచారంతోటి ఇంకెన్ని వివరాలు ప్రవీణ్ కుమార్ అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఆనుకొని ఉన్నటువంటి గ్రౌండ్లో ఇక్కడ ఎక్కడైతే సీఎం కేసీఆర్ మాట్లాడతారో బహిరంగ సభ ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నాము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు కంటే ముందు కూడా వరద కాలువ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పైలాన్ దగ్గర పైలాన్ను ఆవిష్కరించి దాని తర్వాత గెస్ట్ హౌస్ చేరుకుని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది రైతులే ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. 5 లక్షల మంది ఇక్కడ చేరుకొని కూర్చోవడానికి ఈ సభను విజయవంతం చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేయడం జరిగింది. అయితే ఈ సభ ఏ విధంగా జరగబోతుంది, ఈ పునర్జీవన పథకం అనేది ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది అనే విషయాలు చెప్పడానికి మనకి ఇక్కడ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరి రీడిజైన్ చేయడానికి గల కారణం ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? కొన్ని గంటల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మిడ్మానేర్ డ్యామ్ ద్వారా వచ్చేటువంటి కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటిని వేయబోతున్నాం. దీనికి కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది చాలా శుభదాయకం. రైతులకు ఒక పండుగలాగా వాతావరణం ఉంది ఇక్కడ. ఎందుకంటే 2 పంటలు నిలవస్తాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎడారిగా మారిపోయింది, అటు నిజాం సాగర్ ప్రాజెక్టు ఎడారిగా మారిపోయింది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఎడారిగా మారిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే గత పాలకుల యొక్క ముందు చూపు లేకపోవటం వల్ల మనకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి నీటిని, కృష్ణా నీటిని రెండును కూడా తీసుకొచ్చి సుమారు 1 కోటి ఎకరాలకు తెలంగాణలో రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలన్నది ఆ లక్ష్యం. ఈ రివర్స్ పంపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది 1150 కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరగబోతుంది. అదేవిధంగా ఆ కార్యక్రమం వచ్చే జూలై కల్లా పూర్తయిపోతుంది. టెండర్ కూడా పిలిచారు కాబట్టి పూర్తయిపోతుంది. కాబట్టి అటు నీళ్ళని వచ్చే సంవత్సరం చూడబోతున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 1,50,000 ఎకరాలతో పాటు కొత్తగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నీరు ఓనటువంటి ప్రాంతానికి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కానటువంటి ప్రాంతం కూడా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 21 ప్యాకేజ్ ద్వారా మరొక 4 లక్షల ఎకరాలకు నీళ్ళు రాబోతా ఉన్నాయి. టోటల్గా నిజామాబాద్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు ఆబి తాబి వానకాలం యాసంగి పంటలకు బ్రహ్మాండ నీళ్ళు వస్తాయి. రైతులకు ఎటువంటి మెసేజ్ ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్? గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశము కేవలం రైతును ఉద్దేశించి మాట్లాడే విధానంలో ఇటు రైతాంగం సమస్య పరిష్కారం చేస్తూ ఇక కొత్త పథకం ఏదైతే ఉందో వచ్చే మే మాసం నుంచి ఒక 56 లక్షల మంది రైతుకి 1 కోటి ఎకరాల పైన ఉన్న భూమికి ఎకరానికి 4,000 రూపాయలు ఏదైతే పంపిణీ చేయబోతున్నామో, ఉచితంగా చేయబోతున్నామో పెట్టుబడి కింద ఇంతమంది సమక్షంలో మరొకసారి పునర్ప్రకటన చేస్తారు. ఇలాంటి యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతుంది. 5-6 లక్షల మంది రైతులు స్వచ్ఛందంగా రాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు 12 గంటల వేదిక ఎక్కి వారు బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఇటువంటి ప్రాజెక్టును దేశంలోనే తీసుకురావడం అనేది చాలా గొప్ప ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రవీణ్, V6 న్యూస్, నిజామాబాద్.